గరిమెళ్ల సత్యనారాయణ. గరిమెళ్ల సత్యనారాయణ గారు 1893వ సంవత్సరం జూలై 14న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో వెంకట నరసింహం, సూరమ్మ దంపతులకు జన్మించారు. గరిమెళ్ల ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. కన్నెపల్లి లక్ష్మీ నరసింహం ఆర్థిక సాయంతో విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివాడు. వీరు స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత. స్వాతంత్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. 1921లో గరిమెళ్ల స్వరాజ్య గీతములు పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండ కావ్యములు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ల గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతులొగించాయి. వీరు రాసిన మా కొద్దీ తెల్ల దొరతనం పాట సత్యాగ్రహాలకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే దండాలు దండాలు భారతమాత అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర ఉద్యమంలోనికి ఉరికే తెగువను కలుగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ల. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ల మారుపేరుగా నిలిచాడు. మా కొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోట మారుమోగేది. ఆయనంత ప్రసిద్ధి నొందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి, ప్రముఖుడు గరిమెళ్ల. వీరు గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగాను, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా గాను, ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగాను, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గాను, ఆనందవాణికి సంపాదకుడుగాను, ఆచార్య రంగా వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగాను పనిచేశారు. వీరు అతని స్వేచ్ఛా ప్రియత్వం వల్ల ఎక్కువ కాలం ఏ ఉద్యోగము చేయలేకపోయారు. చరమ దశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ల 1952 డిసెంబర్ 18వ తేదీన తుది శ్వాస విడిచారు. 1952 డిసెంబర్ 18వ తేదీన తుది శ్వాస విడిచారు. వీరి వర్ధంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ నెట్వర్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.